గురువారం నాడు బోధన్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ జెండా గద్దె వద్ద కామ్రేడ్ రాయల చంద్రన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ రావడంతో తను అజ్ఞాత జీవితంలోకి వెళ్లి తన విప్లవ పోరాటాన్ని ప్రారంభించాడని తెలిపారు. నక్సల్ భారీ ఉద్యమానికి ప్రేరేపితులైన వారిలో 2వ శ్రేణికి చెందినవాడని, వాళ్ల అన్నయ్య రాయల సుభాష్ చంద్రబోస్ రవణ మొదటి శ్రేణికి చెందిన వారిని, అంతేకాదు వారి పెద్దనాన్న వెంకటనారాయణ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులని, వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నూతన ప్రజాస్వామ్య విప్లవానికి అంకితమయ్యాడని వివరించారు. ఎమర్జెన్సీ అనంతరం లీగల్ బహిరంగ అవకాశాలు రావడంతో కామ్రేడ్ చంద్రశేఖర్ లీగల్ గా పనిచేయాలని పార్టీ నిర్ణయం మేరకు ఖమ్మం జిల్లా రైతు కూలీ సంఘం అధ్యక్షుడిగా, రాష్ట కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారని, ఆ తర్వాత ఆఫీస్ బేరర్ కూడా చేశారని, పార్టీ నిర్ణయంలో భాగంగా హైదరాబాద్ సెంటర్లోనూ వరంగల్ జిల్లాలోనూ పనిచేశాడని, ఆ తర్వాత 1996లో ఇల్లెందు వ్యూహాత్మక ప్రాంతంలో దశానాయకుడిగా పనిచేస్తున్న కామ్రేడ్ ఎల్లన్న ఎన్కౌంటర్లో మరణించడంతో అక్కడికి వెళ్లి బాధ్యతలు చేపట్టారని, పార్టీ ఏ బాధ్యతలు అప్పజెప్పినా వాటిని చంద్రశేఖర్ క్రమశిక్షణగా అమలు చేశాడని కొనియాడారు. రైతాంగ ఉద్యమంలో అఖిల భారత స్థాయి నాయకుడిగా ఉత్తర దేశ పర్యటన చేశాడని, చారిత్రకమైన ఢిల్లీ సరిహద్దులో కొనసాగిన రైతాంగ పోరాటంలో పాల్గొన్నాడని, ఇలా పనిచేస్తూనే పార్టీలో అంతర్గత సిద్ధాంత పోరాటం చేశారని, గుడ్డిగా దేన్ని ఆచరించేవారు కాదని, విప్లవ కార్యాచరణ సరైంది కాదా అని నిరంతరం సృజనాత్మకంగా ఆలోచించేవాడని, ఈ సిద్ధాంత పోరాటంలో ప్రజాపంత లైన్ సరైందని ఆ వైపు నిలబడ్డారని తెలిపారు. ఇంతటి చారిత్రక పాత్ర పోషించిన కామ్రేడ్ చంద్రశేఖర్ మన మధ్యలో ఇప్పుడు లేకపోవడం తీవ్ర లోటని, ఆయన ఆశయాలను, ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకుని వాటిని అమలు చేయడమే ఆయనకు మనం నిర్వహించే నిజమైన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు పడాల శంకర్, ద్యాకం పోషెట్టి, ప్రగతిశీల మహిళా సంఘం బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి, లక్ష్మి, పద్మ, సావిత్రి, పోసాని, రాజమణి, అనసూయ, రమ, సుశీల, గంగామణి, సిహెచ్ రమేష్, రాములు, ఎస్కే పాషా, కాజా, గంగారాం, చిన్నయ్య, శంకర్, రాములు, సురేష్, పోషెట్టి, సాయిలు తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖరన్న ఆశయాలను చంద్రశేఖరన్న ఆశయాలను 2వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్ బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న పార్టీ సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట సెక్రటేరియట్ సభ్యుడిగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సమస్యల కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న జాతీయ ఉద్యమంలో ఆ రోజు జరిగినటువంటి రైతాంగ పోరాటాలకు సంబంధించి కేంద్ర కమిటీ తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగినటువంటి జాతీయోద్యమంలో పాల్గొని అక్కడనే ఉండి పాల్గొన్నటువంటి నాయకుడు. ఆయన మరణం మన పార్టీకి, రైతాంగానికి తీరని లోటు. ఆయన కుటుంబం, వాళ్ళ అన్న గాని, వాళ్ళ పెదనాన్న గాని పార్టీ కోసం, వాళ్ళు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి నాయకులు. ఉద్యమంలో అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో తాను ఆకర్షితుడై 2వ శ్రేణిగా ముందుకెళ్లినటువంటి నాయకుడు. వాళ్ళన్న రవణ రాయల చంద్రశేఖర్ అన్న, వాళ్ళన్న రాయల సుభాష్ చంద్రబోస్ అన్న, ఆయన మొదటి శ్రేణికి చెందినటువంటి నాయకుడు. మనము ఆయన నుండి ఈ పోరాట స్ఫూర్తిని పొంది నేడు అనుసరిస్తున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక పోరాటాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే ఆయనకు నిజమైన నివాళులని చెప్పి మేము తెలియజేస్తున్నాం.